మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయన నిందించిరి. శిలువ పడిన వారు అంటే ఇద్దరు ఒకళ్ళ ఇద్దరు ప్రజలు తమపోట్లు వేసే నిందించారా, ఒకరికి నిందించారా? మరి ఒకరికి ఎందుకు పరదేశం వచ్చింది, ఒకరికి ఎందుకు పరదేశం రాలేదు? అంటే పరలోకం రాజ్యం రాలేదు. ఒకసారి మరి వాక్యాన్ని చదువుకుంటూ అంటే ఏ వాక్యాన్ని జాగ్రత్త చేసుకున్నాం. ఒక దొంగకేమో మన పరదేశం 7 దీవులతో కూడా పరదేశంలో అని ఒక దొంగని ఒక నేరస్తుడిని యేసయ్య చెప్పాడు. మరి ఒక నేరస్తుడికి క్షమాపణ రాలేదా, మరి ఒక నేరస్తుడికి క్షమాపణ వచ్చిందా? దేవుడు తండ్రి వేరేమి చేస్తున్నారు మీరు ఎదుగుతారు కనుక మీరు క్షమించమని మొట్టమొదటి మాటగా క్షమాపణ చెప్పారు కదా. రెండో